శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఒక స్త్రీ ఆశీర్వాదం. సూపర్ గుడ్ న్యూస్ ఇది. ఈ రోజు మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తోంది. ఎవరు ఆ స్త్రీ, ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, అన్ని వివరాలు ఒక్కొక్కటిగా వివరంగా ఈ వీడియోలో చూసి విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి. వీడియోని లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఒకదాని తరువాత ఒకటి ఇబ్బందులు వీరి లైఫ్ లో వస్తూనే ఉన్నాయి కదా. అరే మన బ్రతుకు ఇంతేనా, ఎప్పుడు చూసినా కష్టాలేనా, ఇలా చాలా సార్లు ఈ రాశి జాతకులు ఫీల్ అయిపోయి ఉన్నారు. కష్టపడుతున్నారు. జాబ్ లో కష్టపడినా పేరు రావడం లేదు. బిజినెస్ లో పెట్టుబడి పెట్టినా లాభాలు కనబడవు. ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు. అసలు మన టైం బాగోలేదురా బాబు అనుకుంటూ ఉన్నారు కదా. ఇంకా మీరేమీ కంగారు పడొద్దు. మీ కష్టాలన్నీ తీరిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. జీవితం మొత్తం ఒక అద్భుతంగా మారబోతుంది. ఇదంతా ఎలా జరుగుతుంది అనుకుంటున్నారా? మీ లైఫ్ లోకి ఒక స్త్రీ అడుగు పెట్టబోతుంది. ఆమె దీవెన, ఆమె సపోర్ట్ తో మీ తలరాతే మారబోతుంది. ఇంతకీ ఆవిడ ఎవరు, మీ జీవితాన్ని ఎలా మారుస్తుంది అనే సందేహం కలగొచ్చు. ఆ విషయం తెలిస్తే మీరే షాక్ అవుతారు. మరి ఆమె ఎవరో, ఆమె వల్ల మీకు కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీరికి ఒక బాధ్యత తీరింది అనుకునేలోపే వీరి ముందులకు ఇంకొక బాధ్యత వస్తుంటుంది. ఈ విధంగా ఈ రాశి జాతకుల జీవితంలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఊహించని మార్పులు వస్తూనే ఉంటాయి. ఏ పని మొదలు పెట్టినా పట్టుదలతో దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ రాశివారు ప్రజా ఆకర్షణ స్వభావం కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో చక్కగా రాణించగలుగుతారు. వీరి యొక్క జీవితాన్ని చూస్తే వడిదుడుకులు, సమస్యలు అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్న గ్రహాల స్థితి ప్రకారం కుటుంబంలో కొన్ని గొడవలు, పనుల్లో ఆటంకాలు, అనవసరమైన ఖర్చులు పెరగొచ్చు. ప్రయాణాల వల్ల శ్రమ తప్ప ఫలితం పెద్దగా ఉండకపోవచ్చు. కానీ ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్త. చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏమిటంటే గనక అప్రమత్తంగా ఉండడం. వ్యాపారంలో కూడా కొన్ని ఆర్థిక సవాళ్లు ఎదురైనా ధైర్యంగా నిలబడడం ముఖ్యం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ రాశి వారి జీవితంలోకి ఒక స్త్రీ రూపంలో అదృష్టం ప్రవేశించబోతోంది. అది కూడా ఈ రోజునే. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో తమ జీవితాన్ని మార్చుకోబోతున్నారు. ఆమె సానుకూల శక్తి అనగా పాజిటివ్ ఎనర్జీ వీరి జీవితంలో ప్రతికూలత పారద్రోలి ఒక కొత్త అధ్యయనానికి శ్రీకారం చుడుతోంది. ఆ మార్పులు ఎలా ఉండబోతున్నాయో కూడా చూద్దాము. ఒక స్త్రీ రాకతో ఈ రాశివారు ఊహించని ధన లాభం పొందుకోబోతున్నారు. చాలా కాలంగా కోర్టుల్లో నలుగుతున్న ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతూ ఉంటాయి. ముఖ్యంగా పూర్వీకుల నుండి రావాల్సిన ఆస్తిపాస్తులు చేతికి అంది మీ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా బలపడుతోంది. ఆగిపోయిన డబ్బు, రావాల్సిన బకాయిలు అన్నీ కూడా వాటంతటా అవే వచ్చి పడతాయి. వ్యాపారం ప్రారంభించాలి అనే ఆలోచనలు ఉన్నవారికి ఈ ప్రోత్సాహకంతో, అండదండలతో, ఈ స్త్రీ యొక్క మాటలతో అనుకున్న దానికంటే పెద్ద స్థాయిలోనే వ్యాపారాన్ని స్థాపించి అద్భుత ఫలితాలు చూడబోతున్నారు. ఈ రాశివారు ఈ స్త్రీ రాకతో వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించబోతున్నారు. ఇంతకాలం మీ ప్రతిభను గుర్తించని పై అధికారులు ఇప్పుడు మీ పనితీరుకు ముగ్ధులై ప్రశంసల వర్షం కురిపిస్తారు. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పదోన్నతి మీ తలుపు తడుతోంది. కోరుకున్న ప్రదేశానికి బదిలీ జరగడం, జీవితంలో
మీకు జీతం పెరగడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా కొందరికి తమ సొంత ప్రాంతాలకు బదిలీ అయ్యే యోగం కూడా ఉంది. దీనివల్ల ఉద్యోగంతో పాటుగా సొంత ఊరిలోని వ్యవసాయం, ఇతర ఆస్తులు కూడా చూసుకుంటూ రెట్టింపు ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు ఈ స్త్రీ రాకతో వ్యాపార రంగంలో అప్రతిగతమైన విజయాన్ని సాధిస్తారు. ఈ స్త్రీ మీ వ్యాపారంలోకి అడుగు పెట్టిన క్షణం నుండే లాభాల బాట పడతారు. ఆమె ఇచ్చే సలహాలు, ఆమె నూతన ఆలోచనలు మీ వ్యాపారానికి ఊపునిస్తాయి. వ్యాపారంలో ఉన్న అడ్డంకులు అన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఆమె నమ్మకమైన వ్యక్తిగా మీ వ్యాపార బాధ్యతలు తీసుకుంటారు. మీరు పూర్తి మనశ్శాంతితో కొత్త బ్రాంచీలు తెరవడము, కొత్త మార్కెట్లోకి ప్రవేశించడం వంటివి చేయగలుగుతారు. ఈ రాశి వారు ఈ స్త్రీ రాకతో కుటుంబంలో కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందుకుంటారు. మీ మాటకు, మీ నిర్ణయానికి విలువ పెరుగుతుంది. ఇంట్లో మీ స్థానం సుస్థిరం అవుతుంది. అపార్థాలు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో ప్రశాంతత, సంతోషం వెల్లివిరుస్తాయి. ఇన్ని లాభాలను తీసుకురాబోతున్న ఆ స్త్రీ ఎవరా అంటూ ఆలోచిస్తున్నారా? ఆమె మీ జీవితంలోకి ఊహించని రూపంలో ప్రవేశిస్తోంది. వివాహమైన ఈ రాశి వారికి ఆ అదృష్ట దేవత మరెవరో కాదు, వారి జీవిత భాగస్వామియే, మీ భార్య. మీ వృత్తి జీవితంలోకి అడుగు పెట్టడంతో ఈ అద్భుతం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు ఇంటి బాధ్యతలకే పరిమితమైన ఆమె మీ వ్యాపారంలో మీకు చేయూత అందించడానికి ముందుకు రావచ్చు. ఆమె చేస్తున్న పని వదిలి మీతో కలిసి పని చేయాలని నిర్ణయించుకోవచ్చు. ఈ రాశి వారు ఈ స్త్రీ అనగా భార్య రాకతో వారి శక్తిని రెట్టింపు చేసుకుంటారు. ఆమె రాకతో మీలోని ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సానుకూల దృక్పథం అలవడుతుంది. ఆమె మీకు కేవలం భార్యగానే కాకుండా ఒక మార్గదర్శిగా, ఒక అదృష్ట దేవతగా నిలుస్తుంది. వివాహం కాని యువకులకు ఈ స్త్రీ మీ జీవితంలో ప్రేమ రూపంలో అడుగు పెడుతుంది. ఆమె మీకు రాబోయే లేదా కాబోయే భార్య. ఆమెను కలిసినప్పటి నుంచి మీ జీవితం ఒక మలుపు తిరుగుతుంది. మీ లక్ష్య సాధనలో ఆమె మీకు తోడు నీడగా నిలుస్తుంది. ఆమె ప్రోత్సాహంతో అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఈ రాశి వారు ఈ స్త్రీ రాకతో తమ జీవితాన్ని ఒక స్థిరత్వం వైపు తీసుకుని వెళ్లబోతున్నారు. ఈ పరిచయం పవిత్రమైన వివాహ బంధానికి దారితీస్తుంది. కొన్నిసార్లు ఈ స్త్రీ ఒక కొత్త సహోద్యోగి రూపంలో మీ ఆఫీసులోకి రావచ్చు, లేదా మీ వ్యాపారంలో చేరే ఒక చోట కొత్త ఉద్యోగి కావచ్చు. ఆమె జాతకంలోని శుభగ్రహాల ప్రభావం మీ జాతకంతో కలిసి పని చేస్తుంది. ఇలా చేయడం వల్ల మీ ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఈ రాశి వారు ఈ స్త్రీ రాకతో తమ పనిలో ఎదురవుతున్న అడ్డంకులు సులభంగా అధిగమిస్తారు. ఆమె తెలివితేటలు, పని పట్ల ఆమెకు ఉన్న నిబద్ధత మీకు స్ఫూర్తిని ఇస్తాయి. ఈ రాశి వారు జీవితాన్ని మార్చుకోబోయే ఆ స్త్రీ విషయంలో మీరు ఒక ముఖ్య నిర్ణయం తీసుకోవాలి. ఆమెను కేవలం ఒక మామూలు స్త్రీగా కాకుండా మీ ఇంటికి, మీ జీవితానికి అదృష్టాన్ని తీసుకువచ్చే ఒక లక్ష్మీదేవి స్వరూపంగా చూడండి. ఆమె రాక మీ కష్టాలకు ముగింపు పలకొచ్చు, ఒక శుభ సంకేతం. అందుకే ఎల్లప్పుడూ ఆమెకు గౌరవం ఇవ్వండి. ఆమె ఇచ్చే సలహాలను శ్రద్ధగా వినండి. మీ ముఖ్యమైన నిర్ణయాల్లో ఆమెను కూడా భాగస్వామిని చేయండి. మీరు ఆమెను ఎంత సంతోషంగా చూసుకుంటే ఆమె మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. మీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది. ఆమె చిరునవ్వే మీకు దీవెన. ఆమె సంతోషమే మీ అభివృద్ధికి పునాది. మీ దారిలో ఉన్న అడ్డంకులన్నీ వాటంతటా అవే తొలగిపోయి ఏ పని మొదలు పెట్టినా ఈ రోజు విజయం మీ సొత్తవుతోంది. ఈ రాశి జాతకుల జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి, సమస్యల నుంచి బయటపడడానికి దుర్గాదేవిని నిత్యము కూడా ఆరాధించుకోవడం చాలా శ్రేయస్కరం. దుర్గాదేవి ఆరాధనను మీరు ఇంటిలోనే చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మీ పూజా మందిరంలో దుర్గాదేవి పటం లేదా విగ్రహాన్ని ఉంచి దీపం వెలిగించండి. ఒక పీటపై దుర్గాదేవి చిత్రపటాన్ని ఉంచి అమ్మవారి ముందు కూర్చొని దుర్గాదేవి స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. దుర్గా చాలీసా పఠించడం, దుర్గా అష్టోత్తర శతనామావళి వంటివి పఠించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా
కుంకుమతో దుర్గాదేవిని అర్చించడం చాలా విశిష్టకర ఫలితాలు ఇస్తుంది. పూజ చేసేటప్పుడు మీరు దుర్గాదేవి విగ్రహం లేదా పటానికి కుంకుమతో అష్టోత్తర శతనామావళి పఠిస్తూ అర్చన చేయండి. మీరు పూజ అయిపోయాక తర్వాత ఆ కుంకుమ ధరించి వెళ్లడం ద్వారా శుభకరము. నుదుటిపై బొట్టుగా పెట్టుకోవడం లేదా కొద్దిగా కుంకుమను మీ మెడలోనో ఛాతీపైనో అద్దుకోవడం వల్ల మీకు దుర్గాదేవి రక్షణ లభిస్తుంది. ఈ రాశి వారు ఈ రోజు వీలు కాకపోయినా కనీసం మంగళ శుక్రవారాల తిథుల్లో అయినా సరే ఖచ్చితంగా ఇలా చేయండి. ఇలా చేస్తే మీకు చాలా వరకు మేలు కలుగుతుంది. మంగళ శుక్రవారం వంటి రోజుల్లో దుర్గాదేవిని ఆరాధించి కుంకుమార్చన చేసి ఆ కుంకుమ ధరించి బయటకు వెళ్ళాలి. ఇలా చేయడం ద్వారా దుర్గమ్మ తల్లి అనుగ్రహంతో మీ జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాలు తొలగిపోయి శుభం కలుగుతుంది. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఏ ఆపద అయినా ధైర్యంగా ఎదుర్కొంటారు. దుర్గాదేవి ఆశీస్సులతో మీ కష్టాలు తీరి సుఖ సంతోషాలతో ఉండాలంటూ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ రాశి వారికి స్త్రీల వల్ల కూడా ఈ రోజున ఇబ్బంది కలగబోతోంది. మీ లైఫ్ లో ఉన్న ఒక స్త్రీ ఈ రోజు కొన్ని రకాల ఇబ్బందులు కలగచేస్తుంది. మాటలకి పడిపోవద్దు. నిర్ణయాలు తీసుకోవద్దు. ఆగి ఆలోచించండి. నిత్యం దుర్గాదేవి శతనామావళిని మీరు పఠించుకుంటూ ఉండండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.